అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో 2 స్పూన్ల ఆయిల్తో ముక్క జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా చికెన్ లెగ్ పీసుల ఫ్రై అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినొచ్చు, పప్పుచారులో తినొచ్చు, రైస్లోకి, బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఈ చికెన్ లెగ్ పీసులు ఫ్రై తయారు చేయడానికి నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఇలా లెగ్ పీసుల కింద కట్ చేయించుకుని ఘాట్లు పెట్టించాను. ఇవైతే నేను మసాలాలు ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకున్నాను. ధనియాల పొడి, ఇది నువ్వుల పొడి కూడా ఇలా పొడి కింద ఆడేసుకుని ఒక బౌల్లో వేసేసుకున్నాను. జీరా పౌడర్, ఇదైతే గరం మసాలా. ఇవన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. నేనైతే ఇప్పుడు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫస్ట్ ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కేజీ చికెన్ కాబట్టి 1 స్పూన్ పట్టేస్తుంది. ఇది 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ జీర పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ది, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ అయితే కార్న్ఫ్లోరు, 2 నిమ్మ చెక్కలు అయితే వేసుకోవాలి. ఇలా రసం తీసేసుకుని వేసుకోండి. ఇదంతా వేసేసిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీసులకి ఈ మసాలా, ఉప్పు, కారం, ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా బాగా పట్టించాలి. ప్రతి ముక్కకి కూడా లోపల వరకు వెళ్ళేలా పట్టించాలి. ఈ ముక్కలు అనేవి ఘాట్లు పెట్టించుకోండి. మీరు కొట్టించుకునేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టించుకుంటే ఈ మనం పెట్టిన మసాలా అంతటికి కూడా లోపలికి వెళ్తుంది. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసాను. పెరుగు అయితే గట్టిగా ఉన్న పెరుగు అయితే 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేయడం వల్ల మనకి ముక్క అనేది మంచి జ్యూసీగా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. పెరుగు అంతా కూడా బాగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అసలు నేను చూపించిన విధంగా మొత్తం ఈ మసాలా, పెరుగు, పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేలాగా లోపల వరకు పెట్టించడం చూడండి. ఇలా పెట్టిన ముక్కలను అయితే మనం 1 గంట పక్కన ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే కనుక ఒక 2 నుంచి 3 గంటల వరకు ఉంచితే మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్ళి టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో అయితే మనం 1 రోజు ఉంచేసినా ఏం పాడవదు. నెక్స్ట్ టైం మనం కూలింగ్ అంతా తగ్గాక వాటిని వేపుకోవచ్చు. ఇలా చూసారా, ఇదైతే గానుగ నూనె వేస్తున్నాను నేను. మీరైతే మామూలు నూనె వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసేసి బాగా కలపాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ముక్క అనేది డ్రై అవ్వకుండా మసాలా అంతా కూడా ముక్కకు పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే ఎంతో భలేగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా. 1 గంట తర్వాత ఇదైతే ఓవెన్లో పెడుతున్నాను నేను. ముందు స్టాండ్ పెట్టేసిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా లెగ్ పీసులు చూసాక నేను చూపించిన విధంగా అన్నీ కూడా పెట్టేసుకోండి. లెగ్ పీసులు ఫ్రై అనేసరికి పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా ఇష్టమే. ఇప్పుడు చికెన్ అనేసరికి అందరూ చికెన్ ఫ్యాన్సే. ఈ బిర్యానీలు, చికెన్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. ఇలా ఒకసారి లెగ్ పీసులతో ఫ్రై అనేది తయారు చేసుకుని చూడండి. నేనైతే ఇలా ఓవెన్లో చేస్తున్నాను. ఇది 185 డిగ్రీస్ దగ్గర చికెన్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఒక 15 నిమిషాలు అయితే పెడుతున్నాను టైము. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసుకుని మొత్తం వాటిని వెనక్కి టర్న్ చేయాలి, తిప్పి మళ్ళీ పెట్టిన తర్వాత అయితే మనకి బాగా కుక్ అవుతుంది. మీకు ఇంకా బాగా డ్రైగా కావాలంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు పైన. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచుకుంటే ఇంకా ఎక్కువగా ఫ్రై అవుతాయి. నేనైతే 15 నిమిషాలు పెట్టాను. మాకు ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.